కోట్లీలో ఉన్న టెర్రర్ క్యాంపుపై బాంబుల వర్షం కురిపించింది. ముజఫరాబాద్లో మరో చోట మిజైళ్లతో దాడి చేసింది. గుల్ఫూర్లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్పై విరుచుకుపడింది. సియాల్కోట్లోని టెర్రర్ క్యాంప్ పైన మిజైళ్ల వర్షం కురిపించింది. చాకమ్నులో ఉన్న టెర్రర్ లాంచ్ ప్యాడ్పై క్షిపణులు సంధించింది. భీంబర్లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్పై దాడులు చేసింది. పాకిస్తాన్ గగనతలంలోకి పోకుండా మన భూభాగం నుంచే క్షిపణి ప్రయోగం చేసినట్టు తెలుస్తున్నది. ఆర్టిలరీ విభాగాలు లక్ష్య నిర్దేశిత దాడులు చేసినాయి. వాయుసేన ఫిరంగి దళాలతో పాటు నావికా దళం కూడా పాకిస్తాన్ పోర్టుల మీద దాడి చేసినట్టు వార్తలు వెలువడుతున్నప్పటికీ భారత ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉన్నది. పాకిస్తాన్కు సంబంధించిన JF-17, F-16 విమానాలను భారత్ కూల్చివేసినట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన ఎటువంటి నిర్ధారణ కూడా ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ రజౌరీ సెక్టార్లోని భీంబర్ గలీలో పాక్ కాల్పులకు పాల్పడిందని భారత సైన్యం ప్రకటించింది. గడిచిన 11 రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి ఎడతెరపి లేకుండా కాల్పులకు దిగుతూనే ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో జిల్లాలోని ఉరీ సెక్టార్లో పాక్ ఆర్మీ ఆర్టిలరీ షెల్లింగ్స్ కాల్పులతో దాడికి పాల్పడింది. ఈ దాడిలో 3 అమాయకులు చనిపోయారు కూడా. హంచ్ అటవీ శాఖ కార్యాలయం కూడా ధ్వంసమైంది.